హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, నేను లేచేసరికి 9:30 అలా అయిపోయింది. లేచిన తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దాము, అందంగా రెడీ అయ్యి అనుకున్నాను. నేను ప్రతిరోజు ఇలా రెడీ అయ్యి చక్కగా వ్లాగ్ చేయాలి అనుకుంటానండి. కానీ మార్నింగ్స్ నాకు బాగా హడావుడైపోతుంది. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ 6కే లెగిస్తాను, 5:30, 6 ఆ టైంకి లెగిసి ఇంకా త్వరగా నేను బ్రష్ అవి చేసేసుకుని వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఈరోజు సండే కదా, మంచిగా రెడీ అయ్యి వ్లాగ్ షూట్ చేద్దాం అనేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా నేను రెడీ అవుతున్నాను కదా, ఫేస్కి అయితే డే క్రీమ్ రాసుకుని ఇలాగా ఫేషియల్ రోలర్తో మసాజ్ చేసుకుంటున్నాను. నేను అయితే దీంతో నేను మార్నింగ్ అయినా చేస్తాను లేదా నైట్ అయినా చేస్తానండి. ఇది అగారో వాళ్ళ 4-in-1 ఫేషియల్ రోలర్ అండి, విత్ గువాషా అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఈ స్టోన్ వచ్చేసి గువాషా స్టోన్ అండి. నేను ఎక్కువగా అయితే మాత్రము ఇందాక చూసారు కదా, అది యూజ్ చేస్తాను. ఒకటేమో ఐస్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటేమో ఫోర్ హెడ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది యూజ్ చేశాక ఫేస్లో మంచి గ్లో రావడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. అందుకనేసి రోజులో ఒక్కసారైనా కూడా నేను ఈ ఫేషియల్ రోలర్ని ఉపయోగిస్తాను. మార్నింగ్ ఖాళీగా ఉంటే మార్నింగ్ ఉపయోగిస్తాను, లేదా నైట్ అయితే ఉపయోగిస్తానండి. ఇంకైతే ఇంకోండి, నేనైతే క్రీమ్ రాసేసుకుని ఇంకా పౌడర్ ఏమీ రాయలేదు, ఇంకా డైరెక్ట్గా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యాను కదా, ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలండి. చున్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఈ డ్రెస్ బాగా కిందకు వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గానే స్టిచెస్ వేయించాను, కొంచెం పర్వాలేదు. కానీ చున్నీ వేసుకోకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని ఇంకా చున్నీ కూడా వేసేసుకున్నాను. ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్ టీ పెట్టమన్నారనేసి ఆయనకైతే టీ పెట్టేశానండి. తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేసి అప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇవి పాలు ఫ్రిడ్జ్లో పెట్టడము మేగడంతా ఇలా గడ్డ కట్టేస్తుందండి. ఇంకా నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి నేను ఈ ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను కదండి గ్రిల్ ప్యాను, 2-in-1 గ్రిల్ ప్యాను. ఒక పక్క దోశలు వేసుకోవచ్చు, మరో పక్క ఏమో చేపలు, బ్రెడ్ లాంటివి గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది కొన్నాక తెప్పించుకున్నాక అసలు క్లీనే చేయలేదు కదా అనేసి ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసేసుకుని కాసేపు అయితే డ్రై చేద్దామనేసి పక్కనైతే పెట్టేశానండి. ఇదిగోండి, ఇది 2-in-1 అని చెప్పాను కదా. ఇండస్ వ్యాలీలో మనకి ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే రన్ అవుతుందండి. నాకు కూడా BP12 ఉపయోగిస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. నేను కంట్రోల్ మిల్క్ ఎక్కువగా ఉంది అని చెప్పాను కదండి. సో ఈ రోజు అయితే పిల్లల కోసం సేమియా కాస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఏమీ వేయట్లేదండి, రాత్రిది కొంచెం అన్నం ఉండిపోయింది. మా పిల్లలకి పులిహార అంటే ఇష్టం కదా, సో కొంచెం పులిహార కింద అయితే చేసేస్తానండి. ఇంకా సేమియా కోసం అయితే నేను ఇదిగోండి ప్యాన్లో నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇంకా నేను జీడిపప్పులు అయితే కొన్ని వేపించుకుంటానండి. ఫస్ట్ అయితే వేపించేసుకుంటాను, తర్వాత చితక్కొట్టుకుంటాను. వీటిని చిన్న చిన్నగా ముక్కలు చేసుకుంటాను. ఇప్పుడు అయిపోతామా సేమియా? జీడిపప్పు అయితే వచ్చాను. కాసేపు అయితే నెయ్యిలో వేగనిస్తున్నాను. సేమియా ప్రాసెస్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో పెట్టాను కాబట్టి ఇంకా అంత డీటెయిల్గా ప్రాసెస్ అయితే ఏం చూపించనండి. జీడిపప్పు, బాదం గుళ్ళు కొంచెం వేగిన తర్వాత నా దగ్గర కిస్మిస్ లేదండి, అందుకనైతే ఎండు ద్రాక్ష వేసేసాను. పిల్లల కోసం సేమియా చేస్తున్నాను కదండి, సేమియా ఎక్కువ చేయను, పిల్లలకి మా ఇంటి బట్టే చేస్తాను అనమాట. ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఇదే సేమియా చేస్తాను. ఇప్పుడు షార్ట్ కూడా చూపించాను తెలియదు. ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే వేపించేసాను కదండి, దీన్ని తీసుకుని పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇదే నెయ్యి ముక్కుట్లోకి నేనైతే సేమియా అయితే వేసుకున్నానండి. సేమియాని కూడా వేపించుకుంటున్నాను. సేమియా అయితే వేపించేసానండి. ఇప్పుడు సేమియా తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. నేను మార్నింగే పాలు అయితే మరిగించుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో బోర్డు తొరకుందండి, తొరకైతే తీసేస్తాను. తీసేసి ఇప్పుడు సేమియా అయితే కాదు. మిల్లెట్ మిల్క్లో చాలా మేగడ వస్తుంది, అదంతా తినేస్తే లావ్ అయిపోతానేమో అని చెప్పాను కదండి. అలా వద్దక్క మేగడ తీసి నెయ్యి చేసుకోవచ్చు కదా అనేసి చాలా మంది చెప్పారు. నేను నెయ్యి ఎందుకు చేయనంటే మా షాను మేగడ చాలా ఇష్టంగా తింటుందండి. నాకు కూడా చాలా ఇష్టం మేగడ తినడము. అయితే ఇంక మళ్ళీ లావ్ అయిపోతామేమో, ఇది మళ్ళీ హెల్త్కి మంచిదో కాదో కూడా తెలియదు, ఇంత ఎక్కువ మేగడ రోజు తినేస్తే అనేసి నేనైతే ఇంకేలా మేగడ తీసాను. ఇది కూడా పాలు తోడేసేసిన తర్వాత పెరుగు పైన వచ్చిన మేగడ అయితే తీసుకున్నానండి నేను. అయితే ఇంక ఇప్పుడు సేమియా చేయాలి కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు ఈ మేగడ అయితే తీసేస్తున్నానండి.
ఇంకొకటి ఏంటంటే నెయ్యి నేను ఎప్పుడు చేద్దామని ట్రై చేసినా నెయ్యి అస్సలు నాకు మంచిగా చేయడం రాదండి. అందుకనేసి నేను నెయ్యి ఎప్పుడు ట్రై చేయను అనమాట. అంతకు ముందు ఒకసారి మల్కాజ్గిరిలో ట్రై చేశాను, అస్సలు బాగాలేదండి. ఈసారి ఎలా వస్తుందో చూడాలి. ఇంత అయ్యింది కదా, రేపు ఎప్పుడో చేసేస్తాను. బాగా వస్తే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇంక మేము తినేస్తాం ఇక్కడ. సేమియా కోసం అయితే పాలు స్టవ్ మీద పెట్టానండి. నెక్స్ట్ అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని ఇలాగ పులిహార కింద చేసేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ వేయలేదు, అన్నం కాసేపు వేడెక్కుతుంది అనేసి తాలింపులో అయితే వేసి వేగనిస్తున్నాను అంతే. ఇలా అన్నం మిగిలినప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుని తాలింపు అన్నం పెట్టుకో, చాలా బాగుంటుంది అని అయితే కామెంట్ చేశారండి మన సబ్స్క్రైబర్స్. కానీ మా పిల్లలు పులిహార ఇష్టంగా తింటారనేసి ఇంక నేను ఇలా పులిహార చేస్తాను అనమాట. ఈ అన్నం నిన్న నైట్ వండేసరికి 9:30 అయిపోయిందండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వండాను అనమాట. అదే సబ్స్క్రైబర్ని కలవడానికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత వండాను. ఇదిగోండి పులిహార చేసేసాను, సేమియా వేపించుకున్నాను, తర్వాత ఏమో కిస్మిస్ అవి కూడా వేపించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాలు అయితే మాత్రము మరిగిపోయినాయి కదండి. సో ఈ పాలలోకి నేను ఇంకా వేపించుకున్న సేమియా అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను వేసిన సేమియా డబల్ అయ్యే వరకు మనం దీన్ని అయితే ఉడకనివ్వాలన్నమాట. సో ఈ సేమియా అయ్యే లోపల నేను పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. పులిహార అయితే చేశాను కదా, పిల్లలకి మా హస్బెండ్కి పులిహార అయితే పెట్టించేసి నేను కూడా అయితే పులిహార అయితే తినేసాను. పులిహార అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చిందండి. అండ్ ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నిన్న సండే మాకు చాలా హ్యాపీగా గడిచిందండి. ఇంకా పులిహార అయితే పిల్లలకు పెట్టించేసానండి. ఇదిగోండి లోపల సేమియా అయితే ఉడికిపోయింది, ముక్క అయిపోతుంది అనమాట. ఇంకా నేను దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా అనేసి ఇలాగ చాకుతో చిన్న చిన్న ముక్కల కింద అయితే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాను. ఈ చాపింగ్ బోర్డ్ కూడా చాలా బాగుందండి, నాకైతే ఎంత బాగా నచ్చిందోని. ఇంకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాను కదా, వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టాను. నాకు సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టమండి. సగ్గుబియ్యం ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి, అవి వేసాను. సేమియా ఎంత క్వాంటిటీ వేస్తున్నామో సగ్గుబియ్యం కూడా అంతే క్వాంటిటీ వేసుకుని సేమియా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నా దగ్గర అన్ని సగ్గుబియ్యం లేవన్నమాట. నేనైతే పంచదార ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను కదండి, ఒక 1/4 వంతు పంచదార అయితే వేస్తున్నాను అనమాట. అయితే అది కూడా మాకు ఎక్కువైపోయింది. చాలామంది ఒకటికి ఒకటి వేసుకుంటారండి, కానీ నాకు అది కూడా ఎక్కువ అనిపించింది తీపి. ఇంకా తక్కువ వేయాల్సిందేమో అనుకున్నాం అనమాట తర్వాత. సో నేనైతే 1/4 వంతు ఒక గ్లాసు పంచదార అయితే వేసుకున్నాను. ఇంకా చిక్కగా ఉంది కదా కొంచెం అనేసి పాలు అయితే వేసానండి. మీకు సేమియా చిక్కగా తింటే నచ్చుతుందా, పల్చగా తింటే నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే 2 విధాలుగా కూడా నచ్చుతుంది. వేడిగా ఉన్నప్పుడేమో పల్చగా తినాలనిపిస్తుంది, చల్లారిపోయినప్పుడేమో చిక్కగా తినాలనిపిస్తుంది అండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇంకా పంచదార కూడా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను కదండి, వాటిని అయితే ఇందులో వేసేసుకున్నానండి. అన్నీ వేయలేదు, కొన్నే వేసాను, ఇంకా కొన్ని ఉంచాను సర్వ్ చేసుకున్నప్పుడు పైన వేసుకోవచ్చు అనేసి. ఇంకైతే 3 గిన్నెలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ మా హస్బెండ్కి, షానుకి, మనుకి అయితే గిన్నెలు అయితే వేస్తున్నాను అనమాట. వేసేసి పైన అయితే మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ని మళ్ళీ పైన వేసేసుకున్నానండి. సో ఇప్పుడు సేమియా అయితే ఫస్ట్ పిల్లలిద్దరికీ ఇచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే మాత్రము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మా పిల్లలకి స్వీట్లో సేమియా అంటే చాలా ఇష్టమండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి పిల్లల కోసం అయితే ఇంక ఇలాగ సేమియా అయితే కాసాను అనమాట. ఇంకా సండే కదండి, కంగారు ఏమీ లేదు, ప్రశాంతంగా ఈరోజైతే చాలా రకాల వంటలు చేశాను, చాలా బాగా చేశానండి. అన్నీ మీకు చెప్తాను, అందుకనేసి ఇంత హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు నేను ఏది చేస్తే అది అద్భుతంగా వచ్చేసింది వంట అయితేని. ఇంకా మా ఆయనకి కూడా పెట్టేశానండి. మా ఆయన ఆల్రెడీ ఒక గిన్నె తినేసి ఇంకో 2వ గిన్నె అయితే తింటున్నారు. ఇంకా నేను, పిల్లలు, మా ఆయన అయితే కూర్చునేలా తింటున్నాము. అప్పుడే మా ఆయన ఊరు వెళ్ళి 4 రోజులు అయిపోయింది కదండి, చాలా డేస్ తర్వాత ఇలాగ కూర్చుని నలుగురము తింటున్నాం అనమాట. ఈరోజైతే మా డే చాలా హ్యాపీగా ఎండ్ అయ్యిందండి, హ్యాపీగా జరిగింది. అలాగా పొద్దుటి నుంచి సాయంత్రం 5:30 వరకు హ్యాపీగా అనిపించిందండి. 5:30 తర్వాత అయితే నా మనసు బెంగతో నిండిపోయిందండి. రీజన్ ఏంటి అన్నది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడైతే మాత్రము సేమియా కాసాను కదండి, చక్కగా మేమంతా కూర్చుని అయితే సేమియా తినేసామండి. ఇంకా ఒక గిన్నెలో సగం అయితే మిగిలిపోయిందనమాట. అది మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ తిన్నారు. మా హస్బెండ్కి చాలా ఇష్టమండి సేమియా అంటేని. చక్కగా అయితే తిన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నేను చేసిన అన్ని వంటలు చాలా బాగా వచ్చాయండి. షాను ఒక గిన్నె తినేసి మళ్ళీ వేయమంటే మళ్ళీ షానమ్మకు కూడా వేసానండి. నేను ఎక్కువగా స్వీట్ ఏం తినను, సేమియా కూడా తిననండి. అయితే 2-3 స్పూన్లు తిన్నాను.
నాకు చాలా తీపి అనిపించేసింది. నాకు అసలు తీపి ఎక్కువగా తినలేను అనమాట. ఇంకైతే మాత్రము సేమియా కాసిన తర్వాత పులిహార చేశాను, సేమియా చేశాను కదా, గిన్నెలు ఎక్కువ అయిపోయినాయండి. ఇంకా త్వరగా అయితే ఈ గిన్నెలు తోముతూ నేనైతే మా వారితో మాట్లాడుతున్నాను. మా వారేమో నాకు వీడియో తీస్తున్నారు, నేనేమో గిన్నెలు అయితే తోముకుంటున్నాను అనమాట. ఇంక ఎప్పుడు పని అప్పుడే కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఈరోజు లేవడమే లేట్గా లేసానా, కానీ పనులన్నీ టైంకి కంప్లీట్ చేసుకున్నాను. చాలా టైం ఖాళీగా ఉన్నట్టు అనిపించిందండి. ఏమన్నా ఒక మూవీ చూస్తే బాగుండు అనిపించింది, కానీ మా షానుకు ఆడుకోవడానికి తనిష్క లేదనమాట. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మూవీ చూడడానికి భయమని మీకు చాలాసార్లు చెప్పాను కదండి. సడన్గా ఎలాంటి అడల్ట్ కంటెంట్ వచ్చేస్తుందో సినిమాల్లోని, పిల్లలు ఉండగా సడన్గా దాన్ని మనము ఫాజు చేయలేము, ఆపలేము. కంగారుకి నాకు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. ఇంకెందుకు అనేసి మొత్తం నేను చూడడమే మానేశాను. ఇంకొండి గిన్నెలు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అయితే కంప్లీట్ అయినాయండి. సేమియా కూడా తినేసాం కదా, తర్వాత అయితే గిన్నెలు కూడా తోమేసుకున్నాను, చూసారు కదా మీరు. ఇప్పుడైతే ఇంకోండి మా వారైతే మార్నింగే చేపలు తీసుకొచ్చారు. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదులేండి, 11 అలా అవుతుంది, ఆ టైంకి తీసుకొచ్చారు. ఇప్పుడు 12 అయిపోతుందండి టైము. ఇంకైతే నేను ఈ చేపలను ఇప్పుడు కూర అయితే వండాలి. ఈరోజైతే నేను చేపలు ఫ్రై పెట్టి టమాటా చారు కద్దామనేసి అనుకుంటున్నానండి. సో అందుకనేసి అయితే మాత్రం తలకాయ ముక్కలు అవి రేపు ఎప్పుడో పులుసు పెట్టుకుంటాము. తలకాయ ముక్కలను తీసేసి ఓన్లీ ఇప్పుడు నేను మెత్తని ముక్కల్లా ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి అయితే నేను ఫ్రై పెడతానండి. ఫస్ట్ అయితే చేపల్ని శుభ్రం చేసేసుకుని మీతో అయితే మాట్లాడతాను. సో ఇంకొండి ఫిష్ ముక్కలు అయితే వాష్ చేసేసుకుని తలకాయ ముక్కలు పక్కకు పెట్టేశానండి. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని ఫిష్ మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసి చేత్తో అయితే ఇలా పాముతూ ఉంచి మొత్తం ముక్కలన్నిటికీ మసాలా పట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేశాను. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఇండస్ వ్యాలీలో నుంచి తీసుకున్న ఈ గ్రిల్ ప్యాన్ని నీట్గా వాష్ చేసుకుని కాసేపు ఎండలో పెట్టుకుంటున్నాను అనేసి. ఇది చక్కగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ ఇది చేయడానికి ముందు ప్యాన్ మొత్తాన్ని ఫ్రీ హీట్ అయితే చేశానండి. బాగా వేడెక్కిన తర్వాత అప్పుడైతే నూనె వేసుకున్నాను. మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్న ముక్కలన్నింటినీ ఇంకా నేను దీనిపైన అయితే పెట్టేశానండి. ఇది చాలా పెద్దది కాబట్టి మనము దగ్గర ఒక 10 ముక్కలైనా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది కూడా ఈ ప్యాన్ అయితే మాత్రము, ఈ గ్రిల్ ప్యాను. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కామెంట్లో పిన్ చేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇండస్ వ్యాలీలో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ రన్ అవుతుందని చెప్పాను కదండి. ఈ టైంలో మీరు కనుక షాపింగ్ చేస్తే, ఇది కూడా మనకి ఆగస్ట్ 15 వరకే ఉందండి. ఈ టైంలో కనుక మీరు షాపింగ్ చేస్తే మీకు 40% డిస్కౌంట్తో పాటు నా కోడ్ BP12 ఉపయోగిస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఇంకోండి చేప ముక్కలను అయితే కాసేపు అలాగా ఉంచేసాను. చక్కగా ఇవైతే వేగిపోయినాయి అనమాట. మధ్య మధ్యలో నేనైతే ముక్కల్ని స్లోగా కదుపుతున్నానండి. అయితే మళ్ళీ గట్టిగా కలిపేసినట్టు ఊడిపోతాయి అనేసి నా భయం అనమాట. అసలే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఈ గ్రిల్ ప్యాన్ మీద. సో చాలా జాగ్రత్తగా అయితే ముక్కలను అయితే తిప్పుతున్నానండి. ఇంకా మంచిగా వేడి తగిలిన ముక్కలు అయితే బాగా గ్రిల్ ప్యాన్కి అతుక్కుని చాలా బాగా వచ్చిందండి. ముక్క చూసారు ఎంత బాగా వచ్చిందని. ఇంకా ఏం చేశానంటే, నాకు అసలే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది ఏంటని భయం వేసి నేను ముక్కల్ని చాలా జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుకుని వేపించుకున్నాను అనమాట. ముక్కకి 4 వైపులా తిప్పేపించానండి. అంటే ఈ సైడ్లో ఏమన్నా యాగకుండా ఉండిపోతుందేమని భయం వేసి కాసేపు ముక్కను పట్టుకుని ఇలా ఉంచాను. మళ్ళీ ఇంకొక సైడ్ పట్టుకుని ఉంచాను. అలా కిందకి పైకి మార్చి ముక్కనైతే చక్కగా వేపించేసుకున్నానండి. ఈరోజు నేను ఫస్ట్ పులిహార చేశానా, సూపర్ వచ్చింది. సేమియా చేశానా, ఎక్సలెంట్గా వచ్చిందండి. మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా చేశాను సేమియా. తర్వాత అయితే మాత్రం చేపలు ఫ్రై పెట్టానా, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. తక్కువ నూనెతో చాలా బాగా వండాను అనమాట. ఇంకా ఇదిగోండి మసాలా మిగిలిపోయిందండి. ఈ మసాలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనేసి మూకుట్లో ఇందాకడ నూనె ముక్కుడు ఉందనమాట. నిన్న పిల్లలకు ఒడియాలేపించి నూనె ముక్కుడి, దాంట్లో మసాలా వేపించేసి తర్వాత ఇంకా గ్రిల్ ప్యాన్ని సర్వింగ్ దానిలాగా ఉపయోగించుకోలేం కదండి. సో అందుకనేసి ఈ ముక్కలను కూడా మసాలా వేసేసి కొత్తిమీర వేసేసాను. అంతే, చేపల ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత అయితే నేను చారు పెట్టానండి. టమాటా వేసి చింతపండు చారు కింద కాసాను అనమాట. ఈ చారు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ చారు అయితే మాకు పొద్దునకి సాయంత్రానికి కూడా సరిపోయిందనమాట. చేపలు ఎప్పుడు మాత్రం ఒక పూటకైతే సరిపోయిందండి. నైట్కి ఇంక చారు కోడిగుడ్డట్లు వేసుకుని అలా అయితే మేము డిన్నర్ చేసేసాము. ఇప్పుడైతే లంచ్ టైం కదండి, చక్కగా ఇదిగోండి చారు, చేపల వేపుడి, తెల్లన్నం అయితే వండాను. ఇవన్నీ పెట్టుకుని అయితే మేము ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము. ఈరోజైతే మా ఫ్యామిలీ టైం చాలా బాగా గడిచిందండి. హస్బెండ్ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా,
కదా, హ్యాపీగా మేము నలుగురుము కూర్చుని టిఫిన్ చేసాము, నలుగురుము కూర్చుని సేమియా తాగాము, ఇంకా నలుగురుము కూర్చుని అయితే అన్నము అంటే లంచ్ చేసాము, డిన్నర్ కూడా చేసామండి. ఇంకా నేను ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టించేసాను. పిల్లలైతే మాత్రము చేప ముక్కలు వేసుకుని వలుచుకుని చక్కగా తింటున్నారు. చారు కూడా ఉంది కదండి, అలాగ చారులో ఈ చేప ముక్కలు నంచుకుని అయితే తినేసాము. సో టోటల్గా ఈరోజు నేను ఏది వండితే అది చాలా బాగా వచ్చిందండి. ఇలా వంటలు బాగా వచ్చిన రోజు నేను ఎంత హ్యాపీగానూ ఉంటానండి. నార్మల్గా వంటలు అంటేనే ఒక రకమైన భయం ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఈ వంటలు ఎంత బాగా వచ్చేసరికి అమ్మయ్య అనేసి నా మీద నాకు ఒక కాన్ఫిడెంట్ అయితే వస్తుందండి. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నలుగురు ఇలాగా కూర్చుని మాట్లాడుకుంటూ అన్నం అయితే తింటున్నామండి. నేను 1 మంత్ నుంచి షాను మనుతో ఒక చిన్న షార్ట్ వీడియో అయితే షూటింగ్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఈరోజైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి నలుగురు పెట్టి తలస్నానాలు చేపించేసి ఇంకా 1 అవర్ టైం ఉంది కదా అనేసి నేనైతే పిల్లలతో షార్ట్ వీడియో షూట్ చేపించానండి. అది నేను ఆ షార్ట్ వీడియో ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. అంటే యూట్యూబ్లో పెడితే కాపీరైట్ వస్తుందేమో అని భయము. పెట్టిన తర్వాత నేను లింక్స్ ఇస్తానండి. టైం అయితే 2:15 అవుతుందండి. మేమైతే లంచ్ చేస్తాం కదా, లంచ్ చేసేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేశాను. తర్వాత అయితే పిల్లలకి ఈరోజు సండే కదండి, తలస్నానం చేపిద్దామనేసి స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టాను. ఇంకా గంజిలో కుంకుడుకాయలు కూడా నానబెట్టానండి. ఇంకోటి పిల్లలకైతే నలుగురు పెట్టేసి స్నానాలు చేపించేస్తాను. ఎంత అల్లరి చేస్తున్నారోనండి వాళ్ళు. ఈరోజు అయితే నేను నా 10th క్లాస్మేట్తో మాట్లాడానండి. నేను దాని బర్త్డే విషెస్ చెప్దామనేసి చేశానమాట. నేను అంతా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు చేస్తే అసలు దాని బర్త్డే అని దానికే గుర్తుకు లేదంట చెప్తుంది. ఇవే నాకే గుర్తుకు లేదే, నువ్వు బాగానే గుర్తు చేసుకుని చేసావు బావని అనేసి అంటుందండి. ఇంకా కాసేపు అయితే దాంతో మాట్లాడాను. ఇంకా అయితే దాంతో మాట్లాడుతూనే అంటే మా ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకి స్నానం చేసేస్తాను. అయితే 4 o'clock అవుతుందండి. పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి పంపడానికి 1/2 hour టైం ఉంది. పిల్లలిద్దరికి అయితే తలస్నానాలు చేపించేసి ఇలా రెడీ చేశాను. పిల్లలతో చిన్నది షార్ట్ అయితే షూట్ చేస్తున్నానండి. అంటే అది చంద్రముఖి షార్ట్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మా షాను మని ఎలా చేశారో చూద్దామండి. వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో స్కిప్ చేయకండి, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మను ఏం చేస్తున్నావమ్మా? పెట్టుకోవాలి. ఇంకా మిగతా కూడా వేసుకో త్వరగా. అది డాడీని కూడా చూడు. ఎక్స్ప్రెషన్స్ బాగా షూట్ చేయ బాగా వస్తుంది. పెట్టుకో, పాపడు పిల్ల పెట్టాలి. లేకపోతే లెగిసి అటు ఇటు తిరుగు. చూడు టిక్ టిక్ కూడా తెచ్చుకుందే. టిక్ టిక్ కూడా తెచ్చుకుందే. పెట్టుకో బాబాలే, పెట్టుకుంటే తీయరాదు బాబా త్వరగానా. నెక్స్ట్ పెట్టుకో, నెక్స్ట్ పెట్టుకో త్వరగా. అయ్యో మను ఇంకా ఉన్నాయమ్మా నగలో. చాలు కనిపించకే ఇట్రా అవి తీసుకో. ఇది అయ్యో చంద్రముఖి ఇటు వచ్చేసాను. త్వరగా మొత్తం నగలని దింపేమ్మా త్వరగానే. ఉంగరాలు పెట్టి, ఎన్ని ఉంగరాలు ఉంటాయి అన్ని ఉంగరాలు దుప్పే. వేసే త్వరగా వేసే, కాళ్ళకి దుప్పే, కాళ్ళకి. ఎంత బాగా వస్తుందిరా ఇందులో క్లారిటీ, దీనికన్నా బాగా వస్తుంది. డాడీ దాంట్లో బాగా వస్తుంది. చూపించుకోవాలి. దాని ఫేస్ కనిపిస్తుంది అందంగా. ఓకే, ఇంకోటి ఉంది పెట్టు త్వరగా, అది కాలుకి. ఇంకోటి లేదా అక్కడ ఏం దురిపే. సరే త్వరగా తీయి, నగలు లెందీ అయిపోతుంది నాకు షార్ట్. అవి గాజులు వద్దు కానీ ఇవే బాబా. వడ్డానం అనేసి కాళ్ళు. అలా కాదు నానా,
వడ్డానం ఓపెన్ చేసి డాడీకి చూపించు. పెట్టే నడడానికి పెట్టే వడ్డానం. అయ్యో ఎంత అందంగా ఉందో ఫోటో తీరే. ఇంకా ఉన్నాయా? గాజులే ఉన్నాయా? ఈ పాపడి బిల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నడిచి అర్థం లేదు చూసుకో. నీకు కంగారు కొంటావు సత్యబాబు. ఈ వీడియో కనీసం 1 మిలియన్ వెళ్తే బాగుండు. ఈ 1 మిలియన్ వెళ్ళిపోయి లక్షలు బాగుండు. అట్లే చనివి డాడీ అద్దరు నుంచి చూపిస్తారు పిల్లని. ఇలా రౌండ్ తిరిగి పిల్ల నీటి వచ్చి చూపించు. అలా తిరిగి. షానమ్మా ఏం చేస్తున్నా? చూడు కిందకెట్టు గట్టిగిలగా వడ్డాను వడ్డాను అని ఆనందపడిపోతే పెట్టేసుకోవాలి. ఎంత అందమో ఇద్దరును. వడ్డాను వెనకాల ముడేసి రావాలి. చంద్రముఖి అలా చేస్తుంది. సరదాగా చేపెత్తున్నాను రా. వేసుకో వేసుకో. నక్లీస్ వేసుకోలేదు ఇంకానే. ఇంకో చైన్ వేసి ఆనంద్ తీరా దగ్గరికి వెళ్ళి. అమ్మా ఇలా వేసుకున్నాక మర్చిపోయాను, ఒక స్టెప్ వేయండి, కూచిపూడి స్టెప్. సరేనా? పెట్టు నగలన్నీ పెట్టు త్వరగా. చాలా మన ఫేస్ తీరా దగ్గరికి. నువ్వు లెగ్గాలి శ్రీవారు. చెప్పమ్మా నక్లీస్ అని ఇలా కత్తి చెప్తాను. తీ కసులు పేరు అనాలి. దగ్గరికి వెళ్తాను. ముఖం అలా చూపించు. పెట్టు త్వరగా, లేట్ అయిపోతుంది. ఇంకా ఉన్నాయా? గుడ్ డాన్స్ చేస్తుంది. వెయ్యాలి. వెయ్యే ఒక కూచిపూడి స్టెప్ వెయ్యి. నీకు వచ్చు కదా, ఇలా ఎత్త కదా. వెయ్యి. నవ్వకూడదు సరే, నవ్వకు. వెయ్యి. ఇంకా బోల్ స్టెప్ వచ్చు కదా, గిర్రని తిరిగి వెయ్యి. నీకు అమ్మ చెయ్యి బాగా వచ్చింది. అయ్యో చెల్లి కింద వేయించడం మర్చిపోయాను. లకలకలకాని దగ్గరికి వచ్చి డాడీ దగ్గర నవ్వకూడదు. లకలకలకలకలకలకలాను. పిల్లలిద్దరికీ తలస్నానం అయితే నలుగు పెట్టి కుంకుడుకాయలు వేసి తలస్నానం చేయించేశాక ఇంకా ఒక 1/2 అవర్ టైం ఉంది కదా, త్వరగా చంద్రముఖి స్నూప్ కింద చేయించేద్దాం అనేసి చేయించానండి. చాలా బాగా వచ్చిందండి. కానీ ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే చంద్రముఖి నగలు వేసుకుంటూ వడ్డానం పాపుడు పిల్లని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు చూసారా, ఆ వాయిస్ పెట్టి పిల్లలకైతే ఎడిటింగ్ చేద్దాము ఆ షార్ట్ అయితే అనుకుంటున్నానండి. మరి అది యూట్యూబ్లో పెడతానో లేదో నాకైతే తెలియదు, కానీ ఇన్స్టాలో పెట్టగానే మీకైతే లింక్ ఇస్తాను. మ్యాక్సిమం యూట్యూబ్లో పెట్టడానికి కూడా ట్రై చేస్తానండి. ఇంకా ఇప్పుడు వరకు నా డే అయితే సండే చాలా హ్యాపీగా గడిచిందండి. ఆ తర్వాత పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి మా హస్బెండ్ అయితే మొన్న బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను కదండి, ఆ రిపోర్ట్లు తీసుకురావడానికి అయితే విజయ డయాగ్నోస్టిక్ అయితే వెళ్ళారు. ఆ రిపోర్ట్లు అవన్నీ తీసుకుని మా హస్బెండ్ 6 o'clock ఆ టైంకి అయితే వచ్చారండి. ఈ లోపల నేను ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి బాత్రూంలో పిల్లలు తలస్నానం అవి చేశారు కదండి, కుంకుడుకాయలు అవి ఒలిగిపోయినాయి అనేసి నేను బాత్రూంలో ఇవన్నీ కడిగేసుకుని నేనైతే ఇంకా బాల్కనీలు అవి కూడా శుభ్రం చేసుకుని ఉన్నాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే రిపోర్ట్లు తీసుకుని వచ్చి ఆ రిపోర్ట్ని అలా చూస్తూ కూర్చునిపోయాను అనమాట. ఏమైంది రిపోర్ట్లు అలా చూస్తున్నాం అనేసి నేను ఎలా రిపోర్ట్లు చూసేసరికి నా మనసు అంతా బెంగగా అయిపోయిందండి. అందులో ఏమని వచ్చిందంటే థైరాయిడ్ ఏమో బాగా పెరిగిపోయిందని ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని వచ్చింది అనమాట. బార్డర్ లైన్కి దగ్గరలో ఉన్నాను, అంటే రిస్క్కి దగ్గరలో ఉన్నాను అని వచ్చింది. నేను షాక్ అయిపోయానండి. నేను ఇంత పని చేసుకుంటాను, నాకు కొలెస్ట్రాల్ పట్టేయడం ఏంటి, నాకు కొవ్వు పట్టేయడం
చేయడం ఏంటి అనేసి చాలా బెంగ వచ్చేసి నేను చేపల పులుసు పెడదాం అనుకున్నాను. ఇంకా బెంగకి నాకు ఇంక ఏ పని చేయబుద్ధి కాలేదండి. నాకు కొలెస్ట్రాల్ ఉందా అని బెంగ వచ్చేసింది అనమాట. ఇంకా బెంగతో ఇంక నేను ఏం పెద్దగా పని ఏమి చేయలేకపోయానండి. ఎందుకంటే నేను చెప్తాను కదా, హెల్తే ఇంపార్టెంట్ అండి, మెయిన్ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి. అయితే మా ఆయన అయితే ఇంక నన్ను తిట్టడం మొదలెట్టారనమాట. ఈ మధ్య నువ్వు కూరలు టేస్ట్ ఉండట్లేదు అనేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి. నూనె ఎక్కువ వేస్తే కూర టేస్ట్ వస్తుంది అనేసి. ఇంకా నేనైతే ఈ మధ్యలో నూనె ఎక్కువగానే వేస్తున్నానండి. ఎప్పుడు ఒక గరిటె వేసే నేను 2-3 గరిటెలు నూనె అయితే వేసేస్తున్నాను అనమాట. నువ్వు నూనె ఎక్కువ వేయడం వల్ల ఇప్పుడు నీకు కొలెస్ట్రాల్ వచ్చేసింది, రేపు నేను కూడా టెస్ట్ చేయించుకోవాలి, నాకెంత ఉంటుంటారో ఏంటో అని మా ఆయన అయితే ఇంక మొదలెట్టారనమాట. నాకు ఆయన ఎన్ని అంటున్నా కూడా నా మనసంతా బెంగ అయిపోయిందండి, రిపోర్ట్లు ఎందుకు ఇలా వచ్చినాయి అనేసి. ఇంకైతే నెక్స్ట్ ఏం జరిగింది అన్నది కూడా ఇక్కడే చెప్పేస్తానండి. మండే అంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మండే అండి. మండే మార్నింగ్కి ఇంక నేను ఆ రిపోర్ట్లు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను, పిల్లల్ని స్కూల్కి పంపగానే. సో డాక్టర్కి అయితే చూపించి నాకు చాలా భయంగా ఉంది, కొలెస్ట్రాల్ ఎందుకు ఉంది, నాకు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను డాక్టర్ అని ఇలా చెప్తే, డాక్టర్ చెప్పిన మాటకి నేను అప్పుడు రిలాక్స్ అయ్యానండి. అప్పుడు వరకు చాలా టెన్షన్గా అనిపించింది. డాక్టర్ ఏం చెప్పారు అంటే, పర్వాలేదు, కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ కాదు, ఒక 20 పాయింట్స్ ఎక్కువ ఉంది, అది కూడా బార్డర్ లైన్కే ఉంది, ఇదేం కాదు, నీకు థైరాయిడ్ కంట్రోల్లో లేదు, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే బాడీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది, బాడీ మెటబాలిజం స్లో అయిపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, అందుకనేసి నీకు కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగింది, ఇదేమీ ప్రాబ్లం కాదు, నువ్వు మళ్ళీ థైరాయిడ్ ఇప్పుడు నాకు పవర్ పెంచేశారండి, 100 పవర్ ట్యాబ్లెట్లు ఇచ్చేశారు, ఈ 100 పవర్ని యూజ్ చేయండి, ఇది యూజ్ చేసి ఒక 6 వీక్స్ తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, థైరాయిడ్ మీకు కంట్రోల్ అయితే సరే, అండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ని మళ్ళీ మీరు అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ని మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్ చేయించుకోండి, ప్రస్తుతానికి ఇది థైరాయిడ్ ఎక్కువ ఉండడం వల్లే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువ వచ్చింది, అంతే తప్పించి ఇదేమీ ప్రాబ్లం కాదు అన్నారు. అప్పుడు అమ్మయ్య అనేసి రిలాక్స్ అయ్యానండి. ఇంకొకటి ఏం చెప్పారంటే, నూనె తక్కువగా వాడమని చెప్పారండి. తర్వాత వచ్చేసి వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయమన్నారు. అండ్ నా హైట్ ఎప్పుడు 5 ఫీట్ ఉంటానన్నమాట. 5 ఫీట్కి నీ వెయిట్ వచ్చేసి 50 కేజెస్ మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. ప్రజెంట్ నేను వెయిట్ గెయిన్ అవుతున్నానని మీకు చెప్పాను కదా, 55 కేజెస్ ఉన్నానండి. ఆ 5 కేజెస్ని ఎలా అయినా డాక్టర్ అయితే తగ్గించేసేయమన్నారు. 50కి ఎక్కువ అవ్వకుండా 50 కేజెస్ మాత్రమే మెయింటైన్ చేయమని చెప్పారనమాట. సో డాక్టర్ అలా చెప్పాక నేను ఇంకా హ్యాపీ అయిపోయానండి. టైం అయితే 8 o'clock అవుతుందండి. మేమైతే డిన్నర్ చేసేసాము. ఇంకైతే గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమాలి. ఇంకా వాటికన్నా ముందు పిల్లల్ని చదివించాలి. అంటే రేపొద్దున స్కూల్ ఉంది కదా, హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేపించేసి కాసేపు అయితే వాళ్ళని చదివించేస్తానండి. మా షాను అయితే మాత్రము డ్రాయింగ్ వేస్తుందండి, అది కూడా సరస్వతి దేవిని అయితే వేస్తుంది. షాను డ్రాయింగ్ ఎలా వేస్తుందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తానండి. మా మంతల్లి ఏమో హోంవర్క్ చేసుకుంటుంది. మంతల్లి, మను చెప్పు, ఏం టేబుల్ రాస్తున్నావు? 4 టేబుల్ రాస్తున్నావా? షానమ్మ నువ్వు? నా షానమ్మ చూడండి, సరస్వతి దేవి డ్రాయింగ్ వేస్తుంది. దేవుడి ఫోటో చూసుకుంటూ సరస్వతి దేవిని అయితే డ్రా చేస్తుంది అనమాట. నా షానమ్మకి ఎంత ఇష్టమోనండి డ్రాయింగు. త్వరగా నా షానమ్మని డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేసేయాలి. ఏ షానమ్మ, జాయిన్ అవుతావా? సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.